ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రవక్త అయిన హగ్గయికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా సెలవిచ్చినటువంటి మాట, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే, దేవుని పనిని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను, అది కుటుంబంలో కావచ్చు, సంఘములలో కావచ్చు, ఆలయ పని నిర్మాణ విషయంలో కావచ్చు, నీ బాధ్యతను ఎరిగి ధైర్యము తెచ్చుకొని పని జరిగించవలెను. నమ్మకముగా ఉత్తమముగా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నీ బాధ్యతలను జరిగించినప్పుడే దేవుడు నీ పక్షమున కార్యములను నెరవేర్చును. మనమందరము కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మన ప్రవర్తనను గూర్చి ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాము. వణకుతోనూ భయముతోనూ దేవుని సన్నిధిలో నడుచుకున్నటకు మనము పిలువబడి ఉన్నాం. అందును బట్టి అటువంటి మనసును కలిగి ఉండి దేవుని నామమును కనపరిచే విధముగా మన ప్రవర్తన ఉండాలి. ఈ వాక్యం చెప్పినటువంటి విధముగా ధైర్యము తెచ్చుకొని పని కానిచ్చుదము. దేవుడే మన పక్షాన కార్యములను సఫలపరచును. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.